హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులను కడిగి పారేసిన సగటు ప్రభుత్వ ఉద్యోగి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఒక సగటు ఉద్యోగి ఆవేదన. నాయకులారా, మా బ్రతుకులతో చెలగాటమాడకండి అంటూ వర్గాలుగా విడిపోయి ఉద్యోగుల సమస్యలను గాలికొదిలేసి ప్రభుత్వాలకు భజన చేస్తున్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులపై ఒక ఉద్యోగి ఆవేదనతో కూడిన బహిరంగ లేఖ అండి ఇది. లేఖ ప్రారంభించారండి. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలోని నా తోటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు, కార్మికులకు, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సోదరులకు నా హృదయపూర్వక నమస్కారములంటూ లేఖనైతే ప్రారంభించారు. ఈ లేఖలో ఏముందని చూద్దాము. ఆ తదుపరి స్వయం ప్రకటిత నాయకులుగా చెలామణి అవుతూ ఉద్యోగులను 4 గ్రూపులుగా విడదీసి మా జీతాలతో, ఇటు జీవితాలతో చదరంగం ఆడుతున్న ఉద్యోగ సంఘాల నాయకులందరికీ శతకోటి నమస్కారములు అంటూ, అయ్యా నాయకులారా, మీ నాయకత్వాల సంగతేమో గానీ ఇక్కడ సగటు ఉద్యోగి అన్ని రకాలుగా నలిగిపోతున్నాడు. మీ స్వార్థ రాజకీయాల మధ్య మా బ్రతుకులు బజారున పడుతున్నాయి. ఒకప్పుడు ఎన్‌జీఓ సంఘం అంటే ప్రభుత్వంలో ఎంతో గౌరవం, ఉద్యోగుల్లో ఎంతో భరోసా. కీర్తిశేషులు సుధాకర్ ప్రసాద్ గారు వస్తున్నారంటే ఐఏఎస్ అధికారులు, మంత్రులు సైతం లేచి నిలబడేవారు. అటువంటి ఉన్నతమైన సంఘాన్ని ఈ రోజున సచివాలయ గేటు బయట నేల మీద కూర్చునే దయనీయ స్థితికి దిగజార్చింది మీరు, మీ నాయకత్వం కాదా? యూనిట్లలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు పెట్టి నిజమైన నాయకులను తయారు చేయకుండా మీకు భజన చేసేవారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వారి చేత మీ స్టేట్ నాయకులుగా ఎన్నికవుతున్నారు. మీరు సంఘాన్ని సరిగ్గా నడిపి ఉంటే ఈరోజు బొప్పరాజు గారు, సూర్యనారాయణ గారు వేరు వేరు సంఘాలు పెట్టే పరిస్థితి వచ్చేదా అంటూ ఈ విధంగా పతనమైన పరువు ఎన్‌జీఓ సంఘం ఎందుకిలా అయింది అనైతే ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే ప్రభుత్వ విధానాల్లో మీ ప్రమేయం అవసరమా అంటూ రాజధాని విశాఖలో పెడితే మాకు అభ్యంతరం లేదని ఒకరు, మరొకరు మాకు లేదని మరొకరు ఈ విధంగా ప్రకటనలైతే ఇచ్చారు. అయ్యా, రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించేది ప్రభుత్వం. ఉద్యోగులుగా మన పని ప్రభుత్వం ఎక్కడుంటే అక్కడికెళ్ళి పని చేయడమే. ఈ యొక్క కరోనా సమయంలో జీతాలు కోస్తామంటే సరే అన్నారు. ఎన్నికలు జరపడం మానడం ప్రభుత్వం ఇష్టం. సో, ఈ విధానమైనటువంటి నిర్ణయాలతో ఉద్యోగ సంఘాలకు ఏం పని? ఎప్పుడైతే మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చి ప్రభుత్వ నిర్ణయాలకు వంతపడారో అప్పుడే ఉద్యోగుల దృష్టిలో మీ యొక్క విశ్వసనీయతను పూర్తిగా అయితే కోల్పోయారు. ఇక గతాన్ని విమర్శించడం కాదు, సాధించి చెప్పండి అంటూ ఉదయం లేచిందే మొదలు టీవీ షోలలో అశోక్ బాబు ఎమ్మెల్సీ అయ్యారని, చంద్రశేఖర్ రెడ్డి సలహాదారులు అయ్యారని విమర్శిస్తారు. వారు ఏ పదవులు తీసుకుంటే మాకెందుకు? వారు ఉద్యోగులకు ఏం చేశారో ఒక్కసారి తెచ్చుకోండి. చారిత్రాత్మక 42 రోజుల సమ్మెకాలాన్ని రెగ్యులరైజ్ చేయించారు. 43% ఫిట్‌మెంట్ సాధించారు. రెగ్యులర్‌గా డీఏలు, సరెండర్ లీవ్‌లు, టీఏలు ఇప్పించారు. వారం రోజుల్లో జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ రుణాలు వచ్చేలా చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ సాధించారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 1వ తారీఖునే జీతాలు వచ్చేలాగా అయితే చేశారు. మరి ఈ సంవత్సరంలో మీరు ఉద్యోగుల కోసం సంపాదించింది ఏమిటి? మీ సంఘానికి గుర్తింపు, జేఏసీలో సభ్యత్వం తప్ప ఒకటంటే ఒక్కటి ప్రయోజనం చెప్పగలరా? మా బ్రతుకులు మా దుర్భరం. మీ ప్రయాణాలు ఇన్నోవాలలో. ఇక్కడ మా పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించారా? 2 ఏళ్లు దాటినా పీఆర్సీ లేదు. ఎప్పుడో రద్దు కావాల్సిన సీపీఎస్ ఊసే లేదు. 6 నెలల్లో రెగ్యులర్ కావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా అయితే మారింది. 10 డీఏ బకాయిలు పేరుకుపోయాయి. ఇంకా 3 డీఏలను ప్రకటించనే లేదు. అవసరానికి దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము అడిగితే నెలైనా రాక బయట రూ. 2 వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్నాం. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. రూ. 70 ఉన్న నూనె 170కి, 70 ఉన్న పెట్రోల్ 120కి అయింది. కానీ మా జీతంలో రూ. 5 పెరగలేదు. ప్రతి నెల 1వ తారీఖునే జీతం వస్తుందో రాదో అని ఎదురుచూసే దౌర్భాగ్యపు స్థితికి మమ్మల్ని దిగజార్చారు. మీరందరూ తెల్ల బట్టలు వేసుకుని ఇన్నోవా కార్లలో తిరుగుతున్నారు కాబట్టి మా బాధలు మీకు కనిపించకపోవచ్చు. చివరగా ఒక విన్నపం.
నాయకులారా, మీలో మీరు కొట్టుకొని ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని చూస్తూ మా బ్రతుకులను నాశనం చేయకండి. ఇప్పటికైనా మీరందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పోరాడండి. అలా కాకుండా మీ స్వార్థం కోసం మా జీవితాలను బలి చేస్తే చరిత్రలో చరిత్రహీనులుగానే మిగిలిపోతారు అంటూ రాశారండి. ఒకప్పుడు జీతం పెరిగితేనే సంతోషపడేవాళ్ళం. ఈరోజు జీతం పడితే చాలని సంతోషించాల్సిన దృష్టికి తీసుకొచ్చింది కేవలం మీ యొక్క నాయకత్వాలే అంటూ ఇట్లు సగటు ఉద్యోగి నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి అయితే ఈ విధంగా తన లేఖలో అయితే పేర్కొన్నాడు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.